ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక న్యూయార్క్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బాబా మైనపు విగ్రహానికి చోటు దక్కింది. ఆ విగ్రహాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ మ్యూజియంలో చోటు దక్కించుకున్న తొలి సాధువుగా బాబా రామ్దేవ్ నిలిచారు. ఈ మైనపు బొమ్మను న్యూయార్క్ టుస్సాడ్స్ మ్యూజియంలోనే కాకుండా న్యూఢిల్లీ మ్యూజియంలో కూడా ప్రదర్శించనున్నారు. రామ్దేవ్ విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసే ముందు ఢిల్లీలో ఆవిష్కరించారు. స్వయంగా రామ్దేవ్ బాబానే విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ విగ్రహానికి తిలకం దిద్దారు. వృక్షాసన భంగిమలో ఉన్న తన విగ్రహం పక్కనే రామ్దేవ్ బాబా కూడా అదే ఆసనాన్ని వేశారు. రామ్దేవ్ బాబా విగ్రహాన్ని తయారు చేసేందుకు దాదాపు 200 మంది కళాకారులు పనిచేశారు. ఆయన జుట్టు నుంచి కాలి గోర్ల వరకు వేర్వేరు కొలతలు తీసుకున్నారు. దానికి తగినట్లుగా మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. తన మైనపు విగ్రహాన్ని చూసి మురిసిపోయారు రామ్దేవ్ బాబా. అచ్చుగుద్దినట్టు తనలానే ఉందంటూ ప్రశంసించారు. తనకు 8 ఏళ్ల వయసులో ఏర్పడిన గాయం కూడా కనిపిస్తోందని అన్నారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇండియా నుంచి మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ నాయకుల మైనపు విగ్రహాలు ఈ మ్యూజియంలో కొలువుతీరాయి. అలానే క్రికెట్ దిగ్గజం సచిన్, బాలీవుడ్ లెజెండ్ షారుఖ్, సల్మాన్ ఖాన్, అలానే టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, ప్రభాస్లతో పాటు మరికొందరి మైనపు బొమ్మలు కూడా అక్కడ ఉన్నాయి. యోగా ఆధ్యాత్మికతకు ఇంతటి గుర్తింపు దొరకటం గర్వకారణమని, తన మైనపు ప్రతిమ మ్యూజియంలో పెట్టడం ద్వారా యోగాకు విశ్వవ్యాప్త ప్రచారం వస్తుందని భావిస్తున్నానని చెప్పారు రామ్దేవ్ బాబా. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు కొలువున్న మ్యూజియంలో యోగికి చోటు దొరకటం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్, సచిన్ టెండూల్కర్, సల్మాన్, అమితాబ్, షారుఖ్ వంటి ప్రపంచ ప్రముఖులెందరో ఇక్కడ ఉన్నారన్నారు. ఆధ్యాత్మికతకు ఒక యోగికి దక్కిన గౌరవంగా దీన్ని భావిస్తానని ఆనందం వ్యక్తం చేశారు.